హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. ఈరోజు మనం మాఘపురాణం యొక్క విశిష్టత, ఇప్పుడు మాఘమాసం కదా ఫ్రెండ్స్, తెలుసుకుందాం. మరి మాఘపురాణం యొక్క విశిష్టత ఏమిటంటే, ఇది మాఘమాసపు పవిత్రతను, ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఈ మాసంలో చేసే మాఘ స్నానం ఎంతో ముఖ్యం కదా ఫ్రెండ్స్. దానాలు, వ్రతాలు, ముఖ్యంగా నదీ స్నానము, మరి నువ్వుల దానము, దీపారాధన వంటివి సకల పాపాలను హరించి కోటి అశ్వమేధ యాగాలు చేసినంత ఫలాన్ని ఇచ్చి విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తాయి. అందుకే దీనిని భక్తితో వినడం లేదా చదవడము చాలా శుభప్రదమైనది. ఈ మాఘపురాణం యొక్క విశేషాలు ఏమిటంటే, పవిత్ర మాసం అంటే ఇది ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మధ్య నెలలో వస్తూ ఉంటుంది. మన క్యాలెండర్ ప్రకారం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది కదా ఫ్రెండ్స్. పుణ్యము రెట్టింపు అవుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఎప్పుడు? ఈ మాఘమాసంలో. ఈ పాప పరిహారం, బ్రహ్మహత్య వంటి ఘోరమైన పాపాలు చేసిన వారు కూడా మాఘస్నానం చేస్తే విముక్తి పొందుతారు. దానాల ప్రాముఖ్యత, నువ్వులతో చేసిన పదార్థాలు, బెల్లము, ఉప్పు దానం చేయడం, నువ్వులతో హోమం చేయడం ఎంతో శుభప్రదం. అంతేకాకుండా మాఘ స్నానం, నదుల్లో స్నానం చేయడము మాఘస్నానం అత్యంత ముఖ్యమైనది. చేయలేని వారు ధనం ఇచ్చి చేయించినా ఫలితం దక్కుతుంది. కథాశ్రవణం, మాఘపురాణాన్ని చదవడం లేదా వినడం ద్వారా కోటి యాగాల ఫలము, భోగాలు, విష్ణులోక ప్రాప్తి లభిస్తాయి అని అంటారు. వివిధ వ్రతాలు, ఈ మాసంలో ఏకాదశి రోజు కానీ, ద్వాదశి రోజు కానీ, పున్నమి వంటి అనేక ముఖ్యమైన పర్వదినాలలో ప్రత్యేక వ్రతాలు, పూజలు ఉంటాయంటే మనం ఎగ్జాంపుల్ సత్యనారాయణ వ్రతం లాంటివి. దేవతా ప్రీతి, ముఖ్యంగా విష్ణువు స్వరూపానికి, సూర్య భగవానుడికి ఈ మాసం అంకితం చేయబడింది. సంక్షిప్తంగా మనం మాఘపురాణం అనేది మాఘమాసపు ఆధ్యాత్మిక మహత్యాన్ని, దానిలోని కర్మలను, దానాలను వివరించే ఒక పవిత్ర గ్రంథం. ఇది భక్తులకు మోక్ష మార్గాన్ని చూపుతుంది. ఫ్రెండ్స్, మరి మాఘమాసం యొక్క విశిష్టత విన్నాము కదా ఫ్రెండ్స్. కానీ మనము ధ్యానం ఫ్రెండ్స్, ఏ ముఖ్యమైన రోజుల్లో అయినా ధ్యానం చేయడం అత్యంత మనకు ఉపయోగకరమైనది ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయడము అంటే, సుఖస్థిరాసనంలో కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. కళ్ళద్దాలు ఉంటే పక్కన పెట్టేయండి. వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి. కళ్ళు రెండు మూసుకోండి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం. మనం శ్వాసను గమనిస్తూ మనలోనికి మనం వెళతాం ఫ్రెండ్స్. అక్కడ మనకు ఎటువంటి ఆలోచనారహిత స్థితి అనేది ఏర్పడుతుంది. మనం బిగినింగ్లో శ్వాసను గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన ఆలోచనలు కట్ అయిపోతే మనలోనికి మనం ప్రవేశిస్తామన్నమాట. అప్పుడు అన్ని విషయాలు తెలవబడతాయి ఫ్రెండ్స్. మరి చక్కగా ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. మరి మాఘమాసంలో స్నానం చేయాలి, విష్ణువు గుడికి వెళ్ళాలి, దీపాలు అంటించాలి, మరి నదీ స్నానాలు అంటున్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇవన్నీ చేయమనే యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనలోనికి మనం అంతర ప్రయాణం చేయాలి, ధ్యానం చేయాలనే మాస్టర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.